లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్ బయట చాలా మంది ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అడుగుదాం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంది అడుగుదాం. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మీరు? ఆదిలాబాద్ నుంచి వచ్చాను, పల్లవి ప్రశాంత్ చూడడానికి వచ్చాను. మళ్ళీ పల్లవి ప్రశాంత్ ఎంట్రీ రోజు నేను మేనేజర్ నంబర్ ఇచ్చాను, ఎందుకంటే ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలి. ఎందుకు తెలుసా, ప్రతి ఒక్కరు కోట్లు సంపాదించుకుంటారు అందుకే. కానీ ఒక పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డకు కోట్లు కాదు 10 కోట్లు తక్కువే. ఎందుకంటే మన దేశం ఏం దేశం, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న దేశం కాబట్టి ఒక రైతు బిడ్డనే గెలవాలి, వేరే వాళ్ళు గెలవడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు హీరోలు అంటే నువ్వు రైతు బిడ్డ గెలవాలని చెప్పి మీరు అంటున్నారు. ఓటింగ్ ప్రకారమే గెలుపు ఉంటుందని చెప్పి కూడా నాగార్జున స్వయంగా చెప్తున్నాడు కదా. ప్రకారము ఆన్లైన్ బిజీ ఎందుకు వెళ్తాయి భయ్యా? ఎందుకు వెళ్తాయి? సర్వర్లు బిజీకి వెళ్తాయా? బిజీ ఎందుకు వెళ్తాయి? వెళ్ళాయి కదా. ఇక్కడ మొత్తం ప్రపంచం మొత్తము ఆన్లైన్ మీద ఉంది, అవునా? ఆన్లైన్ మీద ఉంటే సర్వర్లు ఎందుకు బిజీకి అవుతాయి? ఇక్కడనేదో బటన్ వస్తూ ఉంటారు, అవునా? ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడే దేశం కాబట్టి ఒక రైతు బిడ్డ కోసం ఓట్లేద్దామని యూత్ మొత్తము ఓట్లేస్తున్నారు. ఇక్కడ కులమత భేదాలు కాదు, ఓటు అనేది ఒక రైతు బిడ్డ గెలవాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు హీరోలే. కానీ రైతు బిడ్డ ఒక హీరో అయితే ఎట్లుంటది, ఒక లెక్కన వేరు ఉంటది. మన భారతదేశం ఏం దేశం, వ్యవసాయం మీద ఆధారపడిన దేశం కాబట్టి రైతు బిడ్డ కలవాలని రైతు బిడ్డలా టవల్ కట్టుకుని వచ్చాను. నేను పల్లవి ప్రశాంత్ అన్న మనస్ఫూర్తి చెప్తున్నా, ఉండదు. రైతు బిడ్డ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ చూస్తున్నాం భయ్య, గేమ్ పరంగా అయినా సరే ఎన్ని అప్ అండ్ డౌన్ వచ్చినా దాన్ని దాటుకుంటూ వస్తుండు పైకి. కానీ సీరియల్ బ్యాచ్ వాళ్ళు తొక్కుతామని చూసిర్రు, వాళ్ళ గురించి పైకి వచ్చిండు. కానీ ఇప్పుడు మాత్రం కప్పు రాక మాత్రం అన్నప్పుడు చూడే మాత్రం ఏం చేస్తాం, మేము చూపిస్తాం. ఇక మాకు మాత్రం పల్లవి ప్రశాంత్ గెలవాలి, పల్లవి ప్రశాంత్ రావాలి, అది ఒకటి పోయి జై పల్లవి ప్రశాంత్. అవునా? అవును, కామన్ మ్యాన్ కి చేసిండు. సీరియల్ బ్యాచ్ మొత్తం కలిసి ఒకడైంది కదా. శివాజీ అన్న ఏమనుకున్నాడు, ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్ గా వచ్చిండు, సపోర్ట్ చేద్దామని సపోర్ట్ చేసిండు, పైకి వచ్చిండు. శివాజీ అన్నకు నేను ఫస్ట్ జయ అంటే నా చెప్తున్నా కదా. అంత లేదన్న, అవన్నీ రూపు వస్తున్నాయి, అంత లేదు. పక్క రైతు ఈ లాస్ట్ వరకు ఎపిసోడ్ వచ్చిరంటే గ్రేట్. శివాజీ అన్న గ్రేట్, పల్లవి ప్రశాంత్ అన్న గ్రేట్, అమర్దీప్ అమర్దీప్ గురించి మాట్లాడతాను. వాడు ఆడపోయి ఒక మాట మాట్లాడతాడు, బిచ్చగాడు ఆడుకుంటాడు. ప్రశాంత్ అని మాట్లాడిండు, క్యాప్టెన్ అయినాక ఎందురా అని మాట్లాడతాడు మళ్ళా. అంటే ప్రశాంత్ ఎవరు ఇట్టాడు భయ్యా? ఒక్కరినన్నా అరే తిరాని కొట్టిండా భయ్యా? ఒక్కరినన్నా ఇట్టిండా? అన్న అన్నాడు, సక్కా మాట్లాడన్నాడు. అవి అంటే తప్ప భయ్యా? ఇంత మరీ గవర్నమెంట్ భయ్యా? లేడీస్ని కూడా అక్క అని పిలిచిండు, ఏమైనా తప్పు మాట్లాడినా భయ్యా? ఎవరు తప్పు మాట్లాడి భయ్యా? ప్రతి ఒక్కరికి ట్రై చేసిండు. కానీ రైతు బిడ్డను తొక్కేంత మొగడు ఇప్పుడు ఎవరు రాలే, బిడ్డను తొక్కలేడు, తొక్కనికి ఎవరు రాలే, ఉన్నంత వరకు ఎవరు రాడు. రైతు బిడ్డలు అందరూ సపోర్ట్ ఉంటారు. గేమ్ ఫోల్ ఇప్పటి వరకు ఆడలేదు, మేము మాత్రం సత్యంత వరకు ఆయనకి సపోర్ట్ ఉంటాం. జై పల్లవి ప్రశాంత్ నన్ను గుర్తుపడతాడు, పల్లవి ప్రశాంత్ అన్న నన్ను గుర్తుపడతాడు. ఎందుకంటే ఎంట్రీ రోజు బిగ్ బాస్ గేట్ కి ముందు వచ్చి, అన్నపూర్ణ స్టూడియో గేట్ కి ముందు వచ్చి నన్ను అడిగాడు, అన్న నేను బిగ్ బాస్ లోకి వెళ్తాను, నేను నవీన్ అన్న ఇద్దరం ఏజెంట్లు పనిచేస్తాం. ఇక్కడ నువ్వు బిగ్ బాస్ లో పని చేస్తారా? మీరు స్టూడియోలో పనిచేస్తాము. అయితే నేను నవీన్ అన్న ఇద్దరం కలిసి అన్నకి నంబర్ ఇచ్చాం, మేనేజర్ నంబర్ ఇచ్చి లోపలికి రోడ్ నెంబర్ 12కి వెళ్ళు. రోడ్ నెంబర్ 12కి వెళ్తే అక్కడ మేనేజర్ వాళ్ళు ఉంటారు, అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి పక్క నువ్వు సెలెక్ట్ అవుతావు అని నేను ఆ రోజు మాట ఇచ్చాను. ఏ రోజు 6 months బ్యాక్ పక్క. సరే నువ్వు మాట ఇచ్చినావు, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లోపల ఉండు, సో గెలిచి వస్తాడని చెప్పి మీకు నమ్మకం ఉందా? గెలవాలి భయ్యా. ఇక్కడ యూత్, ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ బిడ్డలందరూ ఒక రైతు బిడ్డ గెలవాలని గర్వపడుతున్నారు. అతను గెలిస్తే కొన్ని వేల మందికి సాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట మీద నిలబడతాడు రైతు బిడ్డ. కాబట్టి అలాంటి వ్యక్తినే గెలవనియాలి. నాగార్జున అన్న కూడా అలాంటి వాళ్ళని గెలిపియాలి. ఎందుకంటే అతను కూడా ఒక రైతు బిడ్డనే కదా. వాళ్ళ డాడీ, వాళ్ళ డాడీ, వాళ్ళ తాత ముత్తాతలు కూడా రైతులే. అంటే ఇక్కడ రైతు అనే సమస్య కాదు, ఓటింగ్ లైన్స్ ప్రకారమే గెలుపు ఓటమి ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. సర్వర్లు ఎందుకు అవుతాయి?
లాజిక్ చెప్పు. సర్వర్లు ఎందుకు ఆగుతాయి? అంటే కావాలని చెప్పి సర్వర్ రాపిరంటూ పక్కా ఉంటది కదా భయ్యా. ప్రశాంత్ అంటే ఇంకా అతని పల్లవి ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్ చూసి తను ఒక రైతు బిడ్డ అని చెప్పేసి సింపతి కోసం అలా చేస్తున్నారు పల్లవి ప్రశాంత్ గెలవాలని. కానీ అదే ఒక రైతు బిడ్డ బయట ఉంటే జెన్యున్గా చెప్పాలంటే అంత సపోర్ట్ చేసి అంత దగ్గర తీసుకొని ఎవరు రారు. ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత సపోర్ట్ చేయడం అంటే వీళ్ళు కూడా అమర్దీప్ చౌదరి వీళ్ళంతా కష్టపడి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఒక స్థాయికి వచ్చినంటే అంతకంటే ఎక్కువ డబుల్ కష్టపడి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా రైతు బిడ్డకి ఎందుకు చేస్తున్నారంటే ఒక కామన్ మ్యాన్ అనే సింపతితో అంతే. అవునవును, యాక్చువల్లీ అసలు విన్నర్ అవ్వాల్సింది శివాజీ గారు, కానీ అతనికి అంత అవసరం లేదని చెప్పేసి అతనే చెప్పుకున్నాడు. శివాజీ గారే అంత అవసరం లేదు, నాకు పల్లవి ప్రశాంత్ గెలిస్తే చాలు, నాకు డబ్బులు అవసరం లేదు, మైండ్ గేమ్ మొత్తం మైండ్ గేమ్ అమర్దీప్ని తొక్కేసి పల్లవి ప్రశాంత్ పైకి వెళ్ళాలన్న ఇదితోని సింపతితోని మైండ్ గేమ్ చాలా ఆడాడు శివాజీ గారు. అదే శివాజీ గారికి ఏంటంటే అతనికి అన్నీ ఉన్నాయి, వెల్ సెటిల్డ్, ఆయనకి ఏం అవసరం లేదు, ఒక కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయాలి. దాంతో పోటీ ఏమన్నారంటే అమర్దీప్ చౌదరి ఆయన తొక్కేసి నన్ను హైప్ చేయాలని ఆయన ఉద్దేశం. అంటే ఆయన గెలవకపోయినా ఆయన వల్లనే గెలిచిన అని ఒక సింపతి అంతే. చూడాలి ఇంకా విన్ అయితే కనుక. ప్లాన్స్ అంటే ఉంది, కన్వెన్షన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టారు అమర్దీప్ చౌదరి గారు ఇక్కడ మాదాపూర్లో. సో దానికోసం అని చెప్పేసి ఇంకా మేమందరం వెయిటింగ్. లేదు మా కూడా వచ్చిండ జస్ట్ ఇట్లా దూసుకొచ్చిండు, జస్ట్ ఇట్లా చూసుకొచ్చినాక ఏమైందంటే ఇంట్లో విడిగైంది. ఆ విడిని శివాజీ అన్న దగ్గర చేస్తుండు. ఇంకా ఏం చేస్తున్నాడు పక్కన వాళ్ళు ఇంకా విడి చేస్తుండు. విడి చేసే ఊరుకుంటాం మేము? అరే వచ్చి దింపి పాడేస్తాం. ఒక ఆయన ఇచ్చిలేడు అనుకో, ఇదే అన్నపూర్ణ చూడని గూలదెంగి మళ్ళీ పొలం చేసి ఆనే దున్నిపిస్తాం. ఎద్దులు నాయన్లు అన్నీ తెచ్చి నాటు కూలి కూడా అందరికి తెప్పిస్తాం. డైరెక్ట్ నాటు కూలీలు రాలేదనుకో మేము వచ్చి కూలేస్తాం, మేము నాటేస్తాం. పైసలు కూడా అవసరం లే, ఫుడ్ పెడుతుంది. ప్రతి ఒక్కడు ఫుడ్ కోసం ఆలోచించి ఫుడ్ కోసం బతికేటోడు. అవునా? ఆ ఒక్క తిండి కోసం చెప్పి ఎంతో కష్టపడి వచ్చిన రైతు బిడ్డ పండించి ఎన్నో బియ్యాన్ని ఎన్నో రాష్ట్రాలని దేశాలకి అమ్మినాడు బియ్యాన్ని. అవునా? ఆ కష్టపడడంలా అందరికీ ఇంతవరకు వచ్చిన కారణం కూడా వాడే. ఎవరైనా సరే రానే లాఠీ తూడ చేస్తారా పోలీసు వాళ్ళు చేయమన్నావు. మేమేం భయపడం, చెప్తున్నాం కదా. మా ఓడి గెలిచినంత వరకు భయపడేదే లేదు. కొడతారా కోటేసుకుంటాం, ఎంతమంది వస్తారా కొట్టమని మేము బరాబర్ గల్లే ఎగిరేసి చెప్తున్నా. నాది మహబూబ్నగర్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ బిడ్డ అని చెప్తున్నా. రామన్ కొట్టనికి రమ్మని తిడతాం, కొడతాం, పడతాం, కానీ మాకు తేడా అనిపిస్తే మాత్రం నరికేస్తాం. బరాబర్ చెప్తున్నా. మా రైట్ మీద జోలికి వస్తే మాత్రం అమ్మని దిగి బొమ్మని చేస్తాం. ఓకేనా? మళ్ళీ వచ్చినంటే తగ్గేదే. అమర్దీప్ గెలిచినా మేము పల్లవి ప్రశాంత్ అభిమానులమే. గెలిచినా ఓడినా అక్కడి వరకు వెళ్ళిండు కదా, అది కావాలి, అది చాలు. ఉంది. అవును, శివాజీ అన్న చాలా సపోర్ట్ చేసిండు. శివాజీ అన్న లేకపోతే వాళ్ళందరూ ఆయన మీద పడుతుర్రు. పల్లవి ప్రశాంత్ ఒక ప్లేయర్ పల్లవి ప్రశాంత్ అంటే వచ్చినంటే జై జవాన్. అదో అమర్దీప్ అక్కడ వచ్చే సెల్ఫీ దిగేసి అట 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 జై జవాన్. మళ్ళీ వచ్చానంటే రైతు బిడ్డ పవర్ ఏంటో ఈ రోజున కొన్ని వేల కోట్ల మందికి తెలిసింది భయ్య. ఇప్పుడు ఎంతో మందికి ఒక మెసేజ్ ఇచ్చాడు భయ్య. కామన్ మ్యాన్ కూడా ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని డేటా వేసుకొని ఒక వీడియో చేసుకొని మనం కూడా సెలబ్రిటీ అవ్వచ్చు అని తెలిపాడు భయ్య రైతు బిడ్డ. మళ్ళీ వచ్చానంటే అది జై పల్లవి ప్రశాంత్.